2025 ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి 2025 ఏప్రిల్ మాసంలో 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అధికంగా సుఫలితాలని, లాభాలని అందించే వాతావరణం ఉంటుంది. అలాగే 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఆటంకాలని, ఇబ్బందుల్ని ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది. మరి 2025 ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారికి 5 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తున్నాయి. 60 నుంచి 65% శుభలితాలు రావడానికి అవకాశం ఉంది. ఇందులో రవి భగవానుడు, గురువు, శుక్రుడు, శని, కేతువులు ఈ ప్రధానమైనటువంటి 5 గ్రహాలు వారికి అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలని, అవకాశాలని అందిస్తున్నాయి. అనుకూల గ్రహాలని పరిశీలించినప్పుడు ఏప్రిల్ మాసంలో ఈ వృశ్చిక రాశి వారికి దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ 13 తర్వాత షష్టమ భావములో మేషరాశిలోనికి ప్రవేశించడం వల్ల పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మీరు విజయాలను సాధిస్తారు, నూతన అవకాశాలు అందుకుంటారు, ఆదాయాన్ని అందుకుంటారు, అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని, గౌరవాన్ని, అభినందనల్ని అందుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సంతృప్తికరమైనటువంటి ఫలితాలను మీరు పొందగలుగుతారు. తండ్రి నుంచి అభినందనలు, తండ్రి నుంచి సహాయం, ప్రభుత్వం నుంచి సహాయం, అధికారుల నుంచి సహాయం, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగస్తులకు పదోన్నతులు, అభినందనలు రావడానికి అవకాశం ఉంది. ఇక ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా సప్తమ భావంలో వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. పరీక్షల్లో మీరు విజయాన్ని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా పంచమ భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. ఆత్మీయుల సహకారం బాగా ఉంటుంది. స్త్రీజన సహకారం వల్ల మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు పంచమ భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల అర్ధాష్టమ చంద్రదోషం తొలగిపోతుంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. మీరు సంతోషంగా చేసే కార్యక్రమాలంతా కూడా సత్ఫలితాలను అందిస్తాయి. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంది. ఈ రకంగా మీరు చేసే పనికి, మీ శ్రమకు, ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. లాభములో కన్యారాశిలో కేతు సంచారం ఉంది ఎప్పటి నుంచో. మరి వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ మాసంలో కేతువు అలాగే లాభంలో సంచరిస్తున్నారు కనుక ఎటువంటి హంగామాలు, ఆడంబరాలు లేకుండా మీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకోగలుగుతారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఆదాయాన్ని అందుకోగలుగుతారు. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. భగవంతుని ఆశీస్సులు మీకు తోడుగా ఉంటాయి. భగవంతుని యొక్క పుణ్యఫలం కూడా మీకు లభిస్తుంది. ఈ రకంగా కేతువు లాభంలో సంచరించడం వల్ల భగవంతుని యొక్క రక్షణ కవచంగా కేతు మిమ్మల్ని కాపాడేటువంటి వాతావరణం ఉంటుంది. మరి 2025 ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారికి సూర్య భగవానుడు, గురువు, శుక్రుడు, శని, కేతువు సహకారం వల్ల, వారి అనుకూల సంచారం వల్ల అధిక లాభాలను, ఆనందాన్ని, సత్ఫలితాలని అందుకుంటారు. అలాగే 2025 ఏప్రిల్ మాసానికి గాను ఈ 2025 ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారికి రవి, గురువు, శుక్రుడు, శనికేతువులు 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలని, సుఫలితాలని, ఆనందాన్ని ఇస్తున్నాయి. అలాగే 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఈ 2025 ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారికి కుజుడు, బుధుడు, రాహువు ప్రతికూలంగా సంచరిస్తూ ఒక 30 నుంచి 30% ప్రతికూల ఫలితాలని, ఇబ్బందుల్ని ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది. ప్రధానంగా జన్మరాశ్యాధిపతి, షష్టాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యభావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కొన్ని సందర్భాల్లో కొన్ని వివాదాల నుంచి మీరు బయటపడలేకపోతారు. భూ సంబంధమైన వివాదాలు కానీ, వాహన సంబంధమైన సమస్యలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి కొన్ని వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా పంచమ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల కొన్ని అసౌకర్యాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆకస్మికంగా ఆర్థిక సమస్యలు కానీ, వ్యాపారంలో నష్టాలు కానీ రావడానికి అవకాశం ఉంది. బ్యాంకు లావాదేవీలు కాస్త
స్తంభించడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఇక పంచమ భావంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు మీరు నాంది పలకడం వల్ల సమాజంలో మీరు పేరు ప్రఖ్యాతుల్ని పోగొట్టుకున్న వారు అవుతారు. కుటుంబ పరంగా కానీ సమాజపరంగా కానీ కొన్ని నిందలు పడాల్సి ఉంటుంది. మీరు చేసే కార్యక్రమాలు కాస్త వ్యతిరేక ఫలితాలను ఇచ్చే విధంగా ఉంటుంది. ఆ రకంగా చిన్న చిన్న అవమానాలని ఇబ్బందుల్ని మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు కూడా మీకు ప్రతికూలంగా మారేటువంటి సూచన ఉంది. సంతానంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. మరి 2025 ఏప్రిల్ మాసానికి గాను వృశ్చిక రాశి వారికి కుజుడు, బుధుడు, రాహువు ప్రతికూలంగా సంచరిస్తున్నారు. ప్రతికూల ఫలితాలు అందిస్తున్నారు కనుక ఈ 3 గ్రహాలకి మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇందులో భాగంగా పంచమ రాహు దోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గాదేవిని ఆరాధించండి. శ్రీ సూక్తం చదువుకోండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. ఎర్రటి పూలమాలను అమ్మవారికి సమర్పించండి. మినుములు దానం చేయండి. పంచమ బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి అక్కడున్న అమ్మవారికి, అయ్యగారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి. నిత్యం శ్రీరామరక్షా స్తోత్రం చదువుకోండి. అలాగే భాగ్య కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. కందులు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయండి. మరి 2025 ఏప్రిల్ మాసానికి గాను వృశ్చిక రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. 2025 ఏప్రిల్ మాసంలో ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. 2025 ఏప్రిల్ మాసంలో ధనుస్సు రాశి వారికి బుధుడు, శుక్రుడు, కేతువు ఈ 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ సుఫలితాలని, లాభాలని, అవకాశాలని అందిస్తున్నాయి. అనగా 35 నుంచి 40% సుఫలితాలు ఉన్నాయి. మరి రవి, కుజుడు, గురువు, శని, రాహువు ప్రధానమైనటువంటి 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాయి. ఈ రకంగా కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు, నష్టాలు మీరు ఈ ఏప్రిల్ మాసంలో చవిచూడక తప్పదనిపిస్తుంది. ముందుగా అనుకూల గ్రహాలను పరిశీలించినప్పుడు 2025 ఏప్రిల్ మాసంలో ధనుస్సు రాశి వారికి సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా చతుర్థ భావములో మీనరాశిలో సంచరించడం వల్ల ఆర్థిక స్తోమతను మీరు పొందగలుగుతారు. ఆర్థిక బలాన్ని మీరు పుంజుకోగలుగుతారు. జీవిత భాగస్వామి సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది. వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. బ్యాంకు లావాదేవీలు, రుణ సదుపాయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ రకంగా ఆర్థిక పరంగా కుటుంబం కోసం అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు కూడా చేస్తారు. ఇక షష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ ఏప్రిల్ నెలంతా కూడా చతుర్థ భావములో మీనరాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మీరు అభివృద్ధిని సాధిస్తారు. మీదైనటువంటి శైలిలో విజయాలను, అవకాశాలను అందిపుచ్చుకుంటారు. సృజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు, ఆనందిస్తారు. దశమ భావములో కన్యారాశిలో కేతు సంచారం వల్ల నిరాడంబరత, భగవంతుని ఆశస్సులు మిమ్మల్ని కాపాడుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, నూతన అవకాశాలను, ఆదాయాన్ని అందుకుంటారు. భగవంతుని యొక్క ఆశస్సులు మీకు తోడ్పాటుగా ఉంటాయి. 2025 ఏప్రిల్ మాసంలో ఈ ధనుసు రాశి వారికి బుధుడు, శుక్రుడు, కేతువు ప్రధానంగా 3 గ్రహాలు అనుకూలంగా ఉంటూ ఎక్కువ సుఫలితాలని, లాభాలని అందిస్తున్నాయి. అలాగే రవి, కుజుడు, గురువు, శని, రాహువులు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఇబ్బందుల్ని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా భాగ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా చతుర్థములో మీనరాశిలోను, ఆ తర్వాత పంచమములో మేషరాశిలోను ఉండడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాల్చవు. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయలేకపోతారు. కుటుంబంలో దుబారా ఖర్చులు అధికమయ్యే సూచన కనిపిస్తుంది. అధికారులతో మనస్పర్ధలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడడం, తండ్రి గారి విషయంలో మీకు వ్యతిరేక ఫలితాలు రావడం, అధికారుల యొక్క సహాయ నిరాకరణ వల్ల మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునేవారు అవుతారు. మరి పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ భావములో కర్కాటక రాశిలో ఈ నెలంతా సంచారం కొనసాగిస్తున్నారు కనుక సంతానంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. భూముల వల్ల కానీ, వాహనాల వల్ల కానీ ఇబ్బందులు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. కోర్టు కేసులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. ఈ రకమైనటువంటి ఖర్చులు, నష్టాలు మీరు చవిచూడక తప్పదనిపిస్తుంది. ఇక జన్మరాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి గురువు
షష్టమ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో కొన్ని సందర్భాల్లో వెనకడుగు వేస్తారు. ముఖ్యంగా విద్యార్థులకు అనుకున్నంతగా మంచి ఫలితాలు రావు. అలాగే పోటీ ప్రపంచంలో జరిగే పరీక్షల్లో మీరు అనుకున్నంతగా సుఫలితాలను పొందలేకపోతారు. కుటుంబంలో కూడా దుబారా ఖర్చులు, సమాజంలో కూడా ఒక రకమైన వ్యతిరేకత మీకు రావడానికి అవకాశం ఉంది. ఇక ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు చతుర్థ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల అర్ధాష్టమ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. మీ మాటల వల్ల అపార్థాలు, జన సహకార లోపం, ఉదర సంబంధమైన అనారోగ్యాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో అధికంగా కష్టాలు రావడానికి, అధికంగా లాభాలు రాకపోవడానికి ఇబ్బందులు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. ఇక చతుర్థ భావంలో మీనరాశిలో రాహు వల్ల దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాల యొక్క వ్యతిరేకత మీకు ఈ రకంగా రావడానికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి 2025 ఏప్రిల్ మాసంలో ఈ ధనుసు రాశి వారు రవికి, కుజుడికి, గురువుకి, శనికి, రాహుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది కనుక తప్పనిసరిగా చతుర్థ రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని దర్శించి దుర్గాదేవికి కుంకుమార్చన లాంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. శ్రీ సూక్తం చదువుకోండి. ఎర్రటి పూలమాలను అమ్మవారికి సమర్పించండి. అలాగే చతుర్థ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి. దశరథ కృత శని స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. ఇక షష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథుని సందర్శించి సోమవారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించి సోమవారి జీవిత చరిత్రను పారాయణం చేయండి. అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. పంచమ రవిదోషం నుంచి బయటపడడానికి నిత్యం సూర్య ఆరాధన చేయండి. సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. కొన్ని గోధుమలు కానీ గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. 2025 ఏప్రిల్ మాసానికి గాను ఈ ధనుసు రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.